స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృతవర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియచేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అయితే 3వ రోజు అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు? తప్పకుండా నాన్న. 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తాం. అన్నపూర్ణాదేవి అలంకరణ, అమ్మవారిని అన్నపూర్ణాదేవి అర్చించడం అనేది ఏంటంటే మన ఇంట్లో అన్నపానాలకి లోటు లేకుండా అమ్మవారిని వేడుకోవడం అన్నమాట. అమ్మవారిని అలంకరించుకోవడం కానీ, పూజ చేయడం కానీ, ఇవన్నీ కూడా అంటే కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కోసం అమ్మవారిని అర్చించుకుంటాం. అన్నపూర్ణాదేవి అలంకరణ ఈరోజు చక్కగా చేసుకోవాల్సిన వాళ్ళు చక్కగా ఎంతో చక్కగా నియమనిష్టలతో చేసుకోవాలి. అయితే ఇవాళంతా ఏంటంటే అన్నపూర్ణాదేవి అలంకరణ గనక అన్నం ఎక్కువగా వండి అన్నదానం చేయడం అనేది చాలా మంచి ఫలితాలు. సో కనీసం 5 పెట్టాలి అన్నదానం ఇవాళ. అంటే చక్కగా కలిగిన వాళ్ళు చక్కగా సద్బ్రాహ్మణులు ఇంటికి పిలిచి అన్నపూర్ణ అమ్మవారికి అష్టోత్తరము శ్లోకాలు అర్చన చేసి వాళ్ళందరికీ వేద పండితుల్ని పిలిచి చక్కగా వేదాశీర్వచనం తీసుకొని వీళ్ళు వాళ్ళకు కూడా అన్ని సత్కారాలు అంటే తాంబూలాలు, చంద్ర తాంబూలాలు ఇవ్వడము ఈ విధంగా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం. ఎందుకంటే అందరికీ మెయిన్ జాతకంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా బాగాలేదు అంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏ పని చేయలేం. సో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కోసమని, ఆరోగ్యం బాగుండడానికి కోసమని ఈ అమ్మవారిని అర్చిస్తాం. అందరూ ఏంటంటే అన్నం కోసం అర్చిస్తాం అనుకుంటాం. కాదు కదా, ఆహారం మన ఒంట్లోకి వెళ్ళాక అది ఎలా విధంగా పనిచేస్తుంది, ఆ శక్తి మనకి ఏ విధంగా పనిచేస్తుంది, అంతే కదా. సో బయట తినే ఆహారాలు కానీ, ఇంట్లో తినే ఆహారం కానీ, గుళ్ళో తినే ప్రసాదాలు కానీ ఏవి తిన్నా మన శరీరానికి ఏ విధంగా పనిచేస్తుంది, అది మనకి ఎలా ఉంది అనేది శారీరక పుష్టి కోసం మనం ఆహారం తీసుకుంటాం కనుక ఈ అమ్మవారిని ఆరోగ్య ప్రదాతగా అన్నపూర్ణాదేవిగా పూజిస్తామన్నమాట. సో ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకోవడం. సో ఈ విధంగా చేసుకుంటాం. అయితే అన్నపూర్ణాదేవికి ఇష్టమైన రంగు ఇవాళ అమ్మవారిని బంగారు రంగు చీరతో వారిని అంటే గోల్డ్ కలర్ అని అంటారు దాన్ని. సో ఆ విధమైన చీరని అమ్మవారు అలంకరిస్తారు. చక్కగా అమ్మవారికి ఈరోజు చక్కగా గాజులు, పూలు, పుష్పాలు, ఆ తర్వాత అన్నంతో కూడా అర్చన చేస్తారు ఇవాళ చాలామంది. అంటే అది ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఇష్టమైన నైవేద్యం కొబ్బరి అన్నం చక్కగా నైవేద్యం పెట్టడం. గోధుమ రవ్వతో చేసిన హల్వా, అంటే గోధుమ రవ్వతో మనం చాలాసార్లు సూర్య భగవానికి చేస్తుంటాం ప్రసాదం. ఆ విధమైన ప్రసాదం అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఇవాళ గోధుమ రవ్వతో ప్రసాదం, కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అన్నదానం కనీసం 5 నుంచి 11 మందికి అన్నదానం చేయడం. కలిగి ఉన్న శక్తి ఉన్న వాళ్ళు చక్కగా ఆ రోజు గుళ్ళో అన్నదానం జరుగుతుంటే ఆ గుళ్ళో వెళ్ళి వీళ్ళు అన్నదానం చేయడం, అంటే వీళ్ళ చేతితో వడ్డించడం. అన్నదానంకి టికెట్ కట్టడం కాదు, అన్నదానాన్ని వీళ్ళ చేతితో వీళ్ళు చేయడం, అందరూ సృష్టిగా భోజనం చేసేలా చూసుకోవడం. ఈ రోజంతా అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ఎంత ప్రశాంతంగా మనం జపం చేస్తే అంత ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళకి, అంటే అంత ఆరోగ్య సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్తుంది. అయితే అన్నపూర్ణాదేవిని ముఖ్యంగా ఏ గ్రహశాంతి కోసం పూజిస్తారండి? జాతకంలో ఉండే విషయాల్లో అయితే రవి గ్రహానికి పూజిస్తాం. సో రవి భాస్కరాదిత్యం అంటే రవి అంటే భాస్కరుడు ఉంటే ఆరోగ్యం వస్తుంది. సో అందుకే మనం అందరూ చాలా సూర్యోదయాన్ని పూర్వమైన నిద్ర లేవాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకోవాలి, ఈ విధంగా అర్చన చేసుకోవాలి. అందుకని రవిగ్రహం కోసమని ఈ అమ్మవారిని పూజిస్తాం. ఆరోగ్యం కోసం, తర్వాత ఉన్నత విద్యల కోసం, అంటే ఉన్నత పదవులు, ఉన్నత విద్యలు, మామూలు చదువుకునే చదువుల కంటే కూడా పెద్ద పెద్ద చదువుల్లో వెళ్ళి వీళ్ళకి ఒక కెరీర్ పరంగా ఒక మంచి గుర్తింపు రావాలంటే చాలామంది ఏంటంటే రవిగ్రహం అనుగ్రహం ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉన్నత పదవుల్లో వాళ్ళు ఒక రాజకీయంగా తీసుకోండి, ఒక సినీ రంగంలో తీసుకోండి, ఒక స్టార్ హీరో అయ్యారు అంటే దానికి కారణం రవి అనుగ్రహం ఉండాలి. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక మంచి నాయకుడిగా ధర్మంగా పరిపాలిస్తున్నాడంటే రవిగ్రహం ఒక అనుగ్రహం ఉండాలి. సో ఈ విధంగా అంటే మనం చేసే ప్రతి పనిలోని ఈ నవగ్రహాలు ఉన్నాయి అన్న ఖచ్చితంగా. అయితే మనం చేసే విధానంలో ఏంటంటే ఈ రోజు పూజిస్తే ఈ రవిగ్రహ శాంతి జరుగుతుంది. అమ్మవారిని చక్కగా ఏం చేయాలంటే పొద్దుని సాయంత్రం దాకా ఒకే నామాన్ని చదువుకుంటాడు. శ్రీమాత్రే నమః. అంటే అన్నపూర్ణాదేవికి ఏ నామాలతో పూజ చేయొచ్చండి? అన్నపూర్ణ అష్టోత్తరం,
అన్నపూర్ణ అష్టకము. అన్నపూర్ణ అష్టకాన్ని 11 సార్లు పారాయణ చేస్తాం. అన్నపూర్ణ అష్టోత్తరము పొద్దున్న సాయంకాలం చేస్తాం. ఒకసారి లలితా సహస్రనామం చదవాలి. ఎందుకంటే మనం కొలిచేది ఈ 9 రోజులు అన్నపూర్ణాదేవి విడిగా మనం కొలిచినప్పుడు అష్టోత్తరము అష్టకం చేస్తాం. కానీ ఈ రోజు స్పెషల్గా చేయాలంటే అమ్మవారు నవదుర్గల్లో ఒక దుర్గ ఈవిడ. అందుకని ఈవిడికి లలితా సహస్రనామం మళ్ళీ చదవాలి ఇక్కడ కొన. ఎందుకంటే వాళ్ళు ఈ 9 రోజులు కూడా వాళ్ళు ఒక్కొక్క రూపాల్లో శక్తి రూపాల్లో ఉన్నారు. వాళ్ళు మామూలుగా అన్నపూర్ణదేవి చల్లగా శాంతి రూపంలో ఉండాలి. కానీ ఇవాళ ఉండే రూపాలన్నీ ఏంటంటే ఉగ్ర రూపాల్లో ఉన్నారు వాళ్ళు. ఉగ్ర రూపంలో మనకు ఆవిడని మనం అన్నపూర్ణగా కొలుస్తున్నాం. అమ్మ మేము నేను అన్నపూర్ణగే చూస్తున్నాం, మమ్మల్ని అన్నపూర్ణగే మమ్మల్ని ఆస్వాదించు అని చెప్పి మనం అలా కొలుస్తాం కనుక మనం శాంతంగా ఉండి చేసుకోవాలి. అయితే అన్నపూర్ణాదేవిని ప్రత్యేకంగా ఏ ఏ నియమాలు పాటించాలి? తప్పకుండా నియమం ఏంటి అంటే ఈ రోజు అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి స్నానం ఆచరించాలి. అంటే సూర్యభగవాన్ రాకముందే వీళ్ళు స్నానం ఆచరించి సూర్యభగవానికి అర్ఘ్యం చక్కగా అంటే ఆయన ఎదురుగుండా నించొని నీళ్లు పట్టుకొని ఆదిత్యాయ నమః అనేసి 11 సార్లు అనుకొని ఆ నీళ్ళని అక్కడ తులసమ్మలో వేసి అక్కడ ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ ప్రదక్షిణ, మగవాళ్ళైతే సాష్టాంగ ప్రదక్షిణాలు చక్కగా చేసి నమస్కారం పెట్టి, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసుకొని సూర్యోదయం పూర్వం ఇవన్నీ చేసుకొని ఇంట్లో చక్కగా ఆ రోజు పిల్లల్ని ఏమీ అనకూడదు. ఒక పిల్లలు బాగా ఏడిపించినా ఏ మాట అనకుండా, పిల్లలతో ఎటువంటి గొడవ పడకుండా, ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని తోలను ఆడకుండా సైలెంట్గా కామ్గా అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత శాంతంగా చేస్తామో అంత అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిది. అది ఈరోజు చేయాల్సిన నియమం. అయితే అన్నపూర్ణాదేవికి ముఖ్యంగా ఆచరించకూడని నియమాలు ఏమైనా ఉన్నాయండి? ఆచరించుకునే నియమాలు పిల్లల్ని విమర్శించకూడదు, పిల్లల్ని ఏమనకూడదు. ఈ రోజున ఎవరిని తోలను ఆడకూడదు, అంటే విసుక్కోకూడదు. వాళ్ళు ఎందుకు లేట్గా వచ్చావు, వాళ్ళు ఎందుకు చేసావు, మాకు ఎంత టైం అయిపోతుంది, పూజ చేసుకోవాలి అని మాత్రం పదం వాడకూడదు. పూజ చేసుకోవాలి కాదు, పూజ చేసుకునే అవకాశం అమ్మవారు ఇవ్వాలి కనుక మనం ఆ పదాన్ని వాడకుండా చేసుకోవడమే శాంతంగా. ఇది ఇవాళ ఈ రోజంతా వీళ్ళు ఆచరించవలసిన పరిహారం కానీ నియమం కానీ. అయితే 3వ రోజు అన్నపూర్ణాదేవి కోసం మంచి వివరణ అందించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.